హాయ్ హలో నమస్తే వనకం నేను మీ విద్యాసాగర్ వర్మ వెల్కమ్ టు శ్రీవింగ్ టీవీ. సో మన ఫిల్మ్ ప్రమోషన్ లో ఎల్జిబిటి లీగల్ బ్యాటిల్ సునీల్ కుమార్ రెడ్డి గారి డైరెక్షన్ లో ఈ ఫిల్మ్ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవబోతుంది June 19th. సో అందులో భాగంగా డాక్టర్ గోపీచంద్ గారిని ఈ రోజు మనం కలిసాం. సో ఈ యాక్ట్ గురించి అసలు జనరల్ గా ట్రాన్స్జెండర్ తాలూకా అసలు వాళ్ళ బిహేవియర్ గురించి దాని గురించి మనం చాలా డీటెయిల్ గా ఈ రోజు మాట్లాడదాం. నమస్కారం గోపీచంద్ గారు. నమస్తే అండి. హలో నమస్తే. సార్ ఎస్ డూయింగ్ వెరీ ఫైన్, థ్యాంక్ యూ. సార్ జనరల్లీ ఈ ట్రాన్స్జెండర్ యాక్ట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఈ మధ్య మనకు తెలిసిన దాంట్లో ప్రకారం ఈ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఆర్ రైట్స్ ఆఫ్ టు గెట్ డిఫరెంట్ మెడికల్ హెల్ప్ కానీ సోషల్గా కానీ ఆర్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్ ఇలాంటి వాటిలోని ఈ మధ్య కొన్ని చట్టాలు వచ్చాయి అనేది కొంతవరకు విన్నాం. దాని గురించి లైక్ ఆల్ జనరల్ పబ్లిక్ టూ మెనీ డీటెయిల్స్ టూ మెనీ స్పెసిఫిక్ తెలీదు. అండ్ సిచ్యువేషన్ కొంత బెటర్మెంట్ అయింది అనేది అంతవరకు అనిపిస్తుంది. ఇంకా జరగాల్సినవి కూడా ఉన్నాయి ఇంప్రూవ్మెంట్స్. సో డాక్టర్ గారు, ఒక మేల్ పర్సన్ ఆర్ ఫిమేల్ పర్సన్ మీ దగ్గరకు వచ్చి సెక్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరిచ్చే సలహా ఏంటి యాజ్ ఎ డాక్టర్ గా? సో ఇందులోని ఒక సెక్స్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది కండిషనల్ టు సో మెనీ టెక్నికాలిటీస్, లీగాలిటీస్ అండ్ ఆల్సో లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇలాంటివన్నీ కలిపి ఉంటాయి. కాబట్టి ఎవరు ఎప్పుడు వచ్చి అడిగినా ఇలాంటి దాని గురించి ఫస్ట్ స్టెప్ విల్ బి రీకన్ఫర్మింగ్ ద డయాగ్నోసిస్ అండ్ రీచెకింగ్ ద పర్పస్ అండ్ ద ఇంటెన్షన్. సో ఇప్పుడు సెక్స్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఒక ఫిజికల్గా మేల్ ఉన్నారు కానీ జెనెటిక్గా వేరేగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం XY మగ XX ఫీమేల్ అనుకుంటాం, ఒక్కొక్కసారి XXY ఉండొచ్చు, ఇంకొక XXXY ఉండొచ్చు, XXXY అని. సో ఇలాంటి జెనెటిక్గా కాన్స్టిట్యూషన్గా వేరేగా ఉన్న ఫర్ సమ్ అదర్ రీజన్స్ బికాస్ ఆఫ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ అలాంటివి వచ్చి XX ఉన్న వాళ్ళలో అంటే జెనెటిక్ గా లేడీ బట్ మేల్ హార్మోన్స్ వేరే కండిషన్స్ వల్ల ఎర్లీగా ఎక్కువ ఉంటే విరలైజేషన్ మాస్క్యులినిటీ డెవలప్మెంట్ ఉండొచ్చు. వాళ్ళకు కూడా తెలియకుండానే వాళ్ళు ఈ క్లైటోరిస్, పెనిస్ లాగా ఇలాంటి మేల్ జెనిటల్ ఆర్గాన్స్ లో కూడా రావచ్చు డిఫరెన్సెస్. బట్ ఎప్పుడో ఏదో చెకప్ లో బయటపడచ్చు ఇలాంటిది. అంటే ఫినోటైప్, జెనోటైప్ వేరేగా ఫినోటైప్ వేరేగా ఉండడం. సో దానివల్ల ప్యూబర్టీ వచ్చేటప్పటికి వాయిస్ చేంజెస్, గడ్డం రావడము, మేల్ స్ట్రక్చరల్ ఫీమేల్ స్ట్రక్చరల్ చేంజెస్ రావడం, అక్కడ లేట్ అవ్వడము, ప్రిమేచ్యూర్గా ఉండడం, ఇలాంటి కేటగిరీస్ చాలా వాటిలోని ఈ క్యారియోటైప్ టెస్టింగ్ అని, జెనెటిక్గా హార్మోనల్ టెస్టింగ్ అని, బోన్ ఏజ్ గ్రోత్, ఎంత తొందరగా గ్రోత్ ప్లేట్స్ క్లోజ్ అవుతాయి, ఓపెన్గా ఉన్నాయా, ఇంకా ఇలాంటివన్నీ కూడా ఎక్కువ మల్టీ డిసిప్లినరీ నుంచి ఎవాల్యుయేషన్ చేయడం అనేది అవసరం. సో ఎవరు వచ్చి అడిగినా కూడా వాళ్ళు ఏదో కారణంతో, ఇన్ఫ్లుయెన్స్ తోట బాగా ప్రాబ్లం ఫీల్ అయ్యి ఇదేదో సొల్యూషన్ సర్జరీ చేయించుకుంటే అయిపోతుందేమో కదా ఇలాంటి వాటిలో అనుకుని ఉండొచ్చు. సో ఏదైనా సరే సెకండ్ ఒపీనియన్ లాగా రీకన్ఫర్మేషన్ ఆఫ్ ద డయాగ్నోసిస్, అసలు మెడికల్గా ఏమన్నా ఉందా, ఎంత ఉంది. రెండవది దానివల్ల వాళ్ళకి పర్సనల్గా లైఫ్లో ఫీల్ అవుతున్న డిఫికల్టీస్, దానికి కౌన్సిలింగ్ మే బి ద ట్రీట్మెంట్, నాట్ సర్జరీ. వాళ్ళు సర్జరీ అనొచ్చు ఎవరో రికమెండ్ చేశారని, బట్ ఇట్ మే బి కౌన్సిలింగ్ ఆర్ ఇట్ మే బి హార్మోన్ బేస్డ్ ట్రీట్మెంట్. సో డయాగ్నోసిస్ అండ్ మెడికల్తో కాదు, ఎందుకు ఈ ప్రెషర్, దేనివల్ల ఎందుకు ఇలా అడుగొచ్చారు అనేది, అండ్ ఫాలో అప్. ఇది ట్రీట్మెంట్ ఏది చెప్పినా సరే, మందులే, ఈ డాక్టర్ ఎవరైనా సరే, నేను కదా డాక్టర్ అయినా చెప్పినా ఫాలో అప్ కేర్ అవసరం పడచ్చు. అది చేయగలుగుతారా లేదా? సో సర్జరీ చేసింది అయిపోతుంది అన్నంతలా అనుకున్నంత లాంటి విషయం కాదు. ఇక ఫాలో అప్ కేర్ లోని హార్మోన్స్ రిలేటెడ్ అవి లేవనుకోండి, మళ్ళీ ఇబ్బందులు, ముందు లేని కొత్త ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా. సో అమెరికాలో ఈ మధ్య కాలంలో ఈ LGBTQ, వోకిజం ఇలాంటి ఇష్యూస్ లో విన్న దాంట్లో పిల్లల రైట్స్ పేరెంట్స్ కూడా కాదనడానికి లేదు అన్న దాంట్లో ఉంటున్న దాంట్లో, ముందర డెమోక్రట్ పార్టీ గవర్నమెంట్ ఉన్న దాంట్లోని పిల్లలు, ఒక అమ్మాయి తనని అబ్బాయిగా ఫీల్ అవ్వచ్చు, ఒక అబ్బాయి హీ మే ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ యాజ్ అమ్మాయి,
ఇన్ విచ్ కేస్ పేరెంట్స్ కూడా కాదన్నా కూడా వాళ్ళకి సెక్స్ చేంజ్ ఆపరేషన్స్ లాంటివి ఇలాంటివి గవర్నమెంట్ కూడా డబ్బులు ఇచ్చి చేయించేంత జరిగింది. దాని గురించి చాలా క్రిటిసిజం వచ్చింది, దాంట్లో హ్యూజ్ డిస్కషన్స్ అవుతున్నాయి. సో ఆ సందర్భంలో జరుగుతున్న డిస్కషన్స్ అన్ని మనకి అప్లై అవుతాయా భారతదేశంలో అంటే కాదు. మన కల్చర్ వేరు. ఎక్కడైతే డిఫరెన్సియేషన్ ఉండి డిస్క్రిమినేషన్ గా ఫీల్ అవుతూ ఉంటున్న విషయాలు ఉన్నాయో అక్కడే మన దగ్గర, అంటే మీరు అడిగిన క్వశ్చన్ సెక్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ సెక్స్ ట్రాన్స్ఫర్మేషన్ దానికి అంటే ట్రాన్స్జెండర్ సందర్భంలో అడిగారు కాబట్టి అంటున్నా. ట్రాన్స్జెండర్స్ ఆశీర్వాదం జనాలు వెళ్ళి తీసుకుంటారు, పిల్లలకి కూడా పర్టికులర్ గా చేసుకొని ఇది కూడా ఉంది. ఇలాంటిది అమెరికాలో లేదు. సో మన కల్చరల్ బ్యాక్డ్రాప్ లో ఉన్న విషయాలు చాలా సార్లు మనకి సాధారణంగా రెగ్యులర్ డిస్కషన్స్ లో ఉండవు. ఇలా ఏదన్నా సినిమా కానీ ఒక సిరీస్ కానీ లేదన్నా ఛానల్ మెంబర్స్ కానీ ఆర్ సమ్ క్యూరియస్ మెంబర్ వాంటింగ్ టు నో మోర్ అన్న దాంట్లో కానీ ఇలాంటి ఏదైనా డిస్కషన్స్ వస్తున్నప్పుడే ఈ టాపిక్స్ బయటకు వస్తాయి. దెర్ ఇస్ ఎ గ్రేట్ వాల్యూ. సో సమ్ టైమ్స్ మూవీస్ కిక్ స్టార్ట్ డిస్కషన్, సమ్ టైమ్స్ ఎ క్వశ్చన్. ఏదో అంటారు కదా, ఒక సిరా చుక్క 1,00,000 మెదడులకి కదలిక. సో మీరు అడిగే ఒక క్వశ్చన్, ద ఆన్సర్ మే లుక్ లాంగ్, బట్ దట్స్ ద వే సమ్ టైమ్స్ ద ఆన్సర్ ఈస్ బిట్ లాంగర్ అండ్ కన్వల్యూటెడ్. సో ఏంటి అవసరము ఎవరైనా వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ అనేటట్టయితే రీడయాగ్నోసిస్. డయాగ్నోసిస్ తో పాటు అసలు ఎందుకు అలా అనిపించింది, ఎవరో ఏదో చెప్పారు, ఫర్దర్ ఇంక సెర్చ్ చేయడానికి అవ్వలేదు, అందరితో మాట్లాడే విషయం కాదు, అందరితో డిస్కస్ చేయలేరు, ఒక లెవెల్లో చెప్పారు ఇదైతే సొల్యూషన్ అయిపోతుందిరా అని, ఇంక చెక్ చేసుకోలేదు, అదే అనుకుని పట్టుకుని తిరుగుతున్నారు ఎవరైనా చేసేస్తారా అని, అలా ఉండొచ్చు. సో డిస్కషన్స్ లేకపోవడం వల్ల వచ్చిందా, ఇలాంటివన్నీ విషయాలు చూడాల్సింది. సో సెకండ్, రీడయాగ్నోసిస్ అండ్ రీఅసెస్మెంట్ ఆఫ్ ద హోల్ సినారియో. అది those are the two things that will be necessary if anyone asks any question. సో డాక్టర్ గారు, సో యాజ్ ఏ డాక్టర్ గా మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో అందులో ట్రాన్స్జెండర్స్ ఎప్పుడైనా విజిట్ చేశారా పేషెంట్స్ గా? యాజ్ వెల్ జనరల్ గా నా సర్వేలో నాకు అర్థమైంది ఏంటి అంటే డాక్టర్స్ కి ట్రాన్స్ఫోబియా ఉంటుంది అని చెప్పి నేను విన్నాను సార్, ఇది నిజమేనా? అంటే మీరు అడిగిన క్వశ్చన్స్ రెండు ఉన్నాయి. మొదటిది అసలు కేసులు చూసారా లేదా అన్నది, రెండోది చూసే దాంట్లో ఫోబియా కానీ ఎలా మెడికల్ గా జనరల్ గా ఉంటుందా అనేది. సో ఐ మస్ట్ షేర్ విత్ యూ, నేను డెర్మటాలజీ స్కిన్ స్పెషాలిటీ ప్లస్ ఈ స్కిన్ అనేది ఎస్టిడి, లెప్రాలజీ ఇవన్నీ కలిపిన ఓవర్లాప్ ఉండే క్లినికల్ ఫీల్డ్. సో ఆల్ డెర్మటాలజిస్ట్ అండ్ ఎస్టిడి స్పెషాలిటీ అందరూ కూడా కంపేర్ టు అదర్ స్పెషాలిటీస్ ఈ ట్రాన్స్జెండర్ మెంబర్స్ ఇలాంటి వాళ్ళని కన్సల్టేషన్స్కి రావడం చూసే అవకాశం ఎక్కువ. డెఫినెట్లీ నేను కూడాను పీజీగా ఉన్నప్పుడు అండ్ పీజీ అయిన తర్వాత ఫెలో డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఐ హావ్ సీన్ క్లయింట్స్. అండ్ అందరు స్పెషాలిటీస్ జనరల్గా అంత ఎక్కువ చూడరు, నెంబరే తక్కువ. సో ఛాన్స్ కూడాను. అండ్ దట్ టు అబౌట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ట్రాన్స్జెండర్స్ మెంబర్స్ ఉండేవాళ్ళు రెగ్యులర్ దాంట్లో జాబ్స్ ఆపర్చునిటీస్ ఇలాంటివన్నీ అంత ఎక్కువగా ఫ్రీగా ఉండేవి కాదు. సో కొంతవరకు ఛాలెంజెస్ ఉండడము, ఎర్నింగ్ కోసం వేరే పద్ధతులు ఉండడము, ఎక్స్‌ప్లాయిటేషన్స్ ఇలాంటివన్నీ ఉండడము. సో హెచ్ఐవి సినారియో చాలా ఎక్కువ ఉన్న టైంలోనే వీ యూస్ టు సీ డౌట్ల కోసం, కంప్లైంట్ల కోసం, రిలేటెడ్ ఇష్యూస్ కోసం కూడా చూసేవాళ్ళం. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఆల్ ట్రాన్స్జెండర్స్ ఆర్ హెచ్ఐవి, బట్ ద ప్రపోర్షన్ వాజ్ హయ్యర్. వాళ్ళు ఎవరిని కలుస్తారు? సో ఆ ఫీల్డ్కి సంబంధించిన కేసెస్ అంతా కూడా పల్మనాలజీ, చెస్ట్ అండ్ టీబీ కేసెస్ చూస్తారు, చెస్ట్ డిపార్ట్మెంట్ కానీ స్కిన్ డిపార్ట్మెంట్ కానీ ఇలా కొంతమంది దగ్గర ఎక్కువ చూస్తూ ఉండేవాళ్ళు హెచ్ఐవి సినారియో. ఈ డౌట్లతో కూడా వచ్చేవాళ్ళు. సో ఇన్ దట్ వే అసలు ట్రాన్స్జెండర్స్ వాళ్ళకు ఉండే ఛాలెంజెస్ అంటే మెడికల్ సినారియోలో వచ్చిన వాళ్ళు ఎవరు ఓన్లీ నాకు తలనొప్పి ఉంది, జ్వరం ఉంది అది ఒక్కటే చెప్పరు. దే విల్ టాక్ అబౌట్ దేర్ పర్సనల్ లైఫ్ ఆల్సో, which also is sometimes important to understand the root cause. ఎందుకైంది ఏమన్నా అడ్వైస్ చెప్పాలన్నా మందులు ఒకటే కాదు, కారణం గురించి కూడా ట్రీట్మెంట్ చెప్పడానికి ఇలాంటివి కూడా బేసిస్ రావడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది. అంటాం కదా హిస్టరీ టేకింగ్ అంటాం దీన్ని. సో అందులో మెడికల్ గానే అవసరము, పేషెంట్లు అటెండెంట్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇంకా వేరే ఏదో చెప్దాం అనుకుంటారు. సో ఆ విషయాల్లో వచ్చేటప్పటికి ట్రాన్స్జెండర్స్ కి ఉండే మెడికల్ కంప్లైంట్స్ కేసులుగా వచ్చినప్పుడు వాటితో పాటు వాళ్ళ లైఫ్ లో ఉండే ఛాలెంజెస్ గురించి కూడా కొంతవరకు తెలియడం జరిగింది. మనం ఇప్పుడు
ట్రైన్స్ లో వెళ్తూ ఉన్నప్పుడు వచ్చి చప్పట్లు కొట్టి ఆశీర్వదించి డబ్బులు అడిగి వెళ్తూ ఉంటారు. చాలా స్టేషన్స్ దగ్గర కూడా ఇన్ అండ్ అరౌండ్ మనం చూస్తాం. అంటే ఎక్కడ వెళ్ళడానికి ఇల్లు అలాంటివి లేనప్పుడు ఎక్కడ ఉంటారు? పబ్లిక్ ప్లేసెస్, రిలేటివ్లీ సెక్యూరిటీ అంటే బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్. ఎప్పుడు జనాలు ఉంటారు, ఎవరో ఒకరు సెక్యూరిటీ కూడా ఉంటారు. సో దోస్ ఆర్ ద ఏరియాస్ కొంత ఎక్కువ ఉండేవాళ్ళు. సో అక్కడి దగ్గరగా ఉండే డాక్టర్లు ఎవరినైనా కలవడం, లేదు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే వింటున్నారు అన్నట్టుగా ఉంటే అక్కడికి ఎక్కువ మంది మళ్ళీ ఫెలో మెంబర్స్ రిఫరల్స్ కూడా రావడం. దిస్ ఇస్ సో మచ్ ఆఫ్ హ్యూమన్ డ్రామా అమాంగ్ దిస్ సినారియో. అంటే మామూలుగా ఎవరైనా ట్రాన్స్జెండర్ ఇలాగ ఏమన్నా ఎక్స్ప్లాయిటెడ్ గా కానీ అదర్వైజ్ గా కానీ ఉంటే వాళ్ళు వేరే జనరల్ గా ఎక్కడైనా క్లినిక్ కి వెళ్దాము అనుకున్నా బయట వెయిటింగ్ టైంలో కూర్చున్నారు అనుకోండి, మిగతా మెంబర్స్ ఆడ్ ఫీల్ అవ్వచ్చు. వాళ్ళందరి మధ్యలో వీళ్ళు వెయిట్ చేయాల్సిన అరగంట గంట కూడా వీళ్ళందరి క్యూరియాసిటీ, పజిల్ చూపులను వాళ్ళు తట్టుకోలేకపోవచ్చు. సో దట్ కాజెస్ దెమ్ టు డిఫర్ కన్సల్టేషన్స్, కండిషన్ సీరియస్ అయిన తర్వాత రావడం ఇలాంటివి. సో దెర్ ఆర్ మెనీ ఇంట్రికేట్ ఇష్యూస్ విచ్ ఆర్ మోర్ బేస్డ్ ఆన్ ద సోషల్నెస్ దట్ కొల్యూడ్. దానివల్ల మెడికల్ కంప్లైంట్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరుగుతుంది. ఎనీ మెడికల్ కంప్లైంట్ ఎక్కువ కాలం నెగ్లెక్ట్ చేస్తే అది పర్సనల్ గాను, ఫైనాన్షియల్ గాను, ఫ్రెండ్స్ లోని, ఫ్యామిలీ, కమ్యూనిటీ ప్రాబ్లమ్ గా మారుతుంది. సో రెండు యాంగిల్స్ చూడడం జరిగింది యాజ్ ఇట్ ఈస్ గా. రెండవది మీరన్న ఫోబియా, ట్రాన్స్ఫోబియా, అది మీరు కొత్త పదం చెప్తున్నారు. మేబీ అది అలా పాపులర్ చేయొచ్చు. బట్ ఐ వుడ్ సే దట్ మెడికల్ మెంబర్స్ లో ఎవరిలో కూడాను ట్రాన్స్ఫోబియా అలాంటిది లేదు. ఎంబీబీఎస్ స్టడీలో కానీ, మిగతా మెడికల్ స్టడీస్ మిగతా వాటిలో కానీ కూడా మీకు రోజువారీ క్లినికల్ కేసెస్ ఎక్కువ చూడడం అలాంటిది అరుదు. కాబట్టి ఏదో కండిషన్స్ చదవచ్చు, చూసుండకపోవచ్చు. అంతమంది పబ్లిక్ హాస్పిటల్స్ లో, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ ఎక్కడికైనా వచ్చి ఓపీ చూపించుకోకపోవచ్చు. సో మెడికల్ స్టడీస్ లో ఉన్న స్టూడెంట్స్ కి అంత ఓపీ మెటీరియల్ ఉండకపోవచ్చు. సో ట్రాన్స్ అవేర్నెస్ పెరగాల్సింది ఉంది, ఫోబియా లేదు. చూడడానికి ఏమైపోతుందో అన్న భయం లాంటిది అలాంటిది లేదు. ఎక్కువ చూడలేదు అంతే సినారియో. సో ఎవరైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్సల్టేషన్ ఏదో విన్నారు, చెప్పారు, చూసారు అనిపించింది అనుకోండి ఒక పేషెంట్ కి, డెఫినెట్ గా వర్డ్ ఆఫ్ మౌత్. అలాగే ఈ గ్రూప్ లో సెగ్మెంట్ లో ఎక్కువ మందితో మాట్లాడరు. ఇట్స్ ఎ సెక్లూడెడ్ గ్రూప్. వాళ్ళు ఒకవేళ ఉండేటట్టయితే, ఇప్పుడంటే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, కొంతవరకు మాట్లాడుకోవచ్చు. ముందర ఇలా కాకపోయినా సోషల్ గా గ్రూప్. సో ఎవరైనా చెప్పి పలానా వాళ్ళు బాగా చూస్తున్నారు అంటే వాళ్ళ దగ్గరికి ఎక్కువ మంది కూడా వస్తారు డిఫరెంట్ కంప్లైంట్స్ తో. ట్రీట్మెంట్ ఆ డాక్టరే చేయకపోవచ్చు, రిఫర్ చేయొచ్చు, కానీ అట్లీస్ట్ ఆ డాక్టర్ విన్నారనే పాయింట్ మీద. సో ఇలాంటివన్నీ కూడాను ఆల్ త్రూ ఇండియా, ఆల్ అక్రాస్ ఏ మెడికల్ డాక్టర్ అయితే లిటిల్ ఎంపాథెటిక్ గా మాట్లాడతారో డెఫినెట్ గా అక్కడికి ఎక్కువ మంది మెంబర్స్ వస్తారు. మెడికల్ తో పాటు సోషల్ ఇష్యూస్ ఏంటనేది కూడా చెప్పడానికి, తెలియడానికి అవకాశం ఉంది. రెండవది, ఎక్కడైతే నాన్ జడ్జిమెంటల్ గా డాక్టర్ ఒక నాన్ జడ్జిమెంటల్ గా ఇంకొక పర్సన్ గా ట్రాన్స్జెండర్ అయిన అదర్వైజ్ చూసారు అనిపిస్తుందో, ద మెడికల్ కంప్లైంట్ పరంగా కానీ అదర్వైజ్ గా కానీ దెర్ ఇస్ ఎ హైయర్ ఛాన్స్ ఆఫ్ పర్సన్ ఓపెనింగ్ అప్ అండ్ టెల్లింగ్ అబౌట్ ద డిఫికల్టీ. మలేరియా జ్వరం అందరికీ రావచ్చు. జ్వరం వచ్చిన 10 మంది 10 రకాలుగా సఫర్ అవ్వచ్చు. ట్రీట్మెంట్ మలేరియా కాదు, ట్రీట్మెంట్ మలేరియా ఉన్న మనిషికి. సో మలేరియా జ్వరం వచ్చింది, బ్యాంక్ మేనేజర్ మార్చ్ ఎండింగ్, తన టెన్షన్ వేరు. మలేరియా వచ్చింది, పిల్లలకు వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ ఉండే టెన్షన్ వేరు. మలేరియా సేమ్, కానీ టెన్షన్స్ మారుతుంటాయి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, బాడీ బట్టి, వాళ్ళ ఉద్యోగం, వృత్తి సిచ్యువేషన్. మీరు ఏదైనా షూటింగ్ లో ఉండి జ్వరం ఉందనుకోండి, మీరు వెంటనే ట్రీట్మెంట్ ఏదో తగ్గలరా బాబు, జ్వరాన్ని కంట్రోల్ చేసుకున్న తర్వాత కావాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటాం అనుకుంటారు. అదే జ్వరం మామూలు టైంలో వచ్చింది అనుకోండి, సర్లే 2 రోజులు తగ్గకపోతే చూద్దాం అనుకోవచ్చు. సో మెడికల్ వల్ల మనుషుల వల్ల మెడికల్ సినారియోస్ రెండు మారుతూ ఉంటాయి. ఇలాంటివి ఈ ఇలాంటి సెగ్మెంట్స్ లో వచ్చేటప్పటికి దే బికమ్ మచ్ మోర్ ట్రికిష్. దట్ ఆ టెన్షన్స్, ప్రెషర్స్ లో ఉండడం వల్ల అంత జ్ఞాపకం ఉండకపోవచ్చు, డాక్టర్ కి హిస్టరీ పూర్తిగా చెప్పకపోవచ్చు, రిజల్ట్ కొంతవరకే వచ్చింది. సో ట్రీట్మెంట్ రికవరీ టైం పెరగచ్చు. ఈ లోపల డాక్టర్ క్యాంప్కి వెళ్ళిపోయారు, లేదు వీళ్ళు క్యాంప్కి వెళ్ళిపోయారు. సో many other issues which are related more to the social issues, which are related to the tensions, వాటి వల్ల కూడా
ట్రీట్మెంట్ డ్యూరేషన్, మందులు ఇవన్నీ రావడం, మధ్యలో మిస్ అవ్వడం, డ్రగ్ రెసిస్టెన్స్ ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది. సో దెర్ ఇస్ డెఫినెట్లీ నీడ్ ఫర్ మోర్ అవేర్నెస్ అండ్ బెటర్ ఎంపవర్మెంట్. సో ఇలాంటి మూవీస్ కానీ ఇలాంటి టాపిక్స్ కానీ వచ్చినప్పుడు దే హెల్ప్ ఇన్ రైజింగ్ ద డిస్కషన్ అబౌట్ వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్. తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు, చూసిన వాళ్ళు చెప్పొచ్చు, మిగతా వాళ్ళు అనుకుంటున్న దాంట్లో నుంచి ఇంకా ఫర్దర్ అడగచ్చు. సో మీ ద్వారా ఎంతో మందికి ఇలాంటి క్వశ్చన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆన్సర్స్ దొరకచ్చు, ఆర్ డిస్కషన్ ఫర్దర్ ఫార్వర్డ్ వెళ్ళచ్చు. సో డాక్టర్ గారు, సో మనం ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం లైక్ ఎల్జిబిటి ఏ లీగల్ బ్యాటిల్, సునీల్ కుమార్ రెడ్డి గారి డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది June 19th. సో ఈ స్టోరీ గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అదేంటే మీరు మనం డిస్కస్ చేసామంటే మీరు కథ గురించి ఏం పెద్దగా ఏమీ చెప్పలేదు, పేరు చెప్పారు, టాపిక్ అని చెప్పారు, ఏం డిస్కస్ చేసామంటారు? అంటే ఫిల్మ్ ఇంకా రిలీజ్ కాలేదు కదా సార్. ఓ ఓకే, రిలీజ్ అయిన తర్వాత సో మంచిదే, సీక్రెసీ అండ్ లిటిల్ ఇంట్రెస్ట్ అన్నది ఉంచడం అనేది మంచిదే. కానీ దేర్ ఆర్ 2 things. ఒకటి మీరు అన్నట్టుగా టైటిల్ అనేది క్యాచీగా ఉంది. యాజ్ ఎ జనరల్ మూవీ గోవర్ ఆర్ అబ్జర్వర్, ఈ LGBTQ ఇవన్నీ వర్డ్స్ చాలా వాటిలో వచ్చి కలర్ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి పేరు క్యాచీగా ఉంది. సో ఇట్ ఈస్ ఆల్సో సెన్సిటివ్. సో అందులో మీరు హ్యాండిల్ చేసే దాన్ని బట్టి దానికి పబ్లిక్ లోని డిఫరెంట్ గ్రూప్స్ లో కూడాను డిఫరెంట్ రియాక్షన్స్, రెస్పాన్సెస్ రావచ్చు, విచ్ మే బి పార్ట్ ఆఫ్ ద ప్రమోషన్ వాట్ యూఆర్ డూయింగ్. పేరు క్యాచీగా ఉంది. రెండోది కథ టాపిక్ అనేది వచ్చేటప్పటికి ట్రాన్స్జెండర్స్ మిగతాది అంతా చెప్పారు, అంతకు మించి చెప్పలేదు. బట్ దెర్ ఈస్ ఎ హై నీడ్ ఆఫ్ మోర్ అవేర్నెస్ అబౌట్ ద లైఫ్స్ ఆఫ్ సచ్ గ్రూప్ మెంబర్స్. సో కొన్నిసార్లు ఒక పుస్తకం వల్ల కానీ, ఒక సీరియల్ వల్ల కానీ, ఒక మూవీ వల్ల కానీ అవేర్నెస్ అనే ఫ్యాక్టర్ మల్టిప్లై అవుతుంది. సో ఇన్ విచ్ కేస్ సినిమా ఉద్దేశం కథ ప్లస్ కమర్షియల్ సక్సెస్ అలాంటివి ఆర్ అవార్డ్స్ ఇలాంటివి ఉన్నా ఇట్ మే బికమ్ ఏ హార్బింజర్ ఆఫ్ ఎ డిస్కషన్. కొంత ఒక సిరా చుక్క లక్ష మొదళ్ళకి లాగా ఒక సినిమా, ఒక మీరు అడిగిన ఒక క్వశ్చన్, ఒక బైట్ ఇలాంటిది ఇట్ మే స్టార్ట్ వైడర్ డిస్కషన్ అబౌట్ మెనీ ఆఫ్ దోస్ థింగ్స్. సో ఒకటి తెలీదు, ఎక్కువ డిస్కషన్లో లేదు, డెలికేట్, ఏం అడుగుతాం, ఎలా అడుగుతాం అన్న దగ్గర ఉండిపోవచ్చు. సో చాలా మందికి ఉన్న ఆలోచనని మీరు ఆర్టికులేట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ పరంగా కానీ, ఒక ఎంక్వైరీగా కానీ సినిమా వస్తున్న సందర్భంలో. బట్ లేటర్ ఆన్ యూ యువర్ సెల్ఫ్ మే డూ అనదర్ ప్రాజెక్ట్, మేబీ బుక్ ఆర్ సెమినార్, వర్క్షాప్స్ అలాంటివి మీరే చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ not just remaining with the question. So as a creative effort పెట్టిన మెంబర్స్ అందరికీ, అండ్ ఆల్సో ఇలాంటివి కొంత చూస్తున్నాం కదా, కాంట్రవర్సీస్, లీగల్ బ్యాటిల్స్, సెన్సార్ గొడవలు ఇలాంటివంతా అని, ఏ రీజన్ అయినా సరే దాని గురించి మల్టిపుల్ టైమ్ నంది అవార్డ్ విన్నింగ్ మెంబర్, డైరెక్టర్ కాబట్టి అలాంటి మెంబర్స్ ఎఫర్ట్స్ అట్లీస్ట్ ఇంకా ఫర్దర్ మోర్ ఎమోషన్ ఛార్జింగ్ అన్నట్టుగా కాకుండా వాళ్ళ ఎమోషన్స్ మిగతా మెంబర్స్కి ఛార్జింగ్ అయ్యేటట్టుగా ఉంటూ, సో ఎనీ అదర్ ఛాలెంజ్ ఆర్ హర్డిల్ ఇంకా సినిమాకి విజయం అవ్వడం కోసం ఒక సోపానంగా అవ్వాలని సో యాజ్ ఏ ప్రేక్షకుడిగా అనుకుంటూ, ప్లస్ ఈ టాపిక్ గురించి మిగతా డాక్టర్స్, మెనీ అదర్ డాక్టర్స్, ఎండోక్రైనాలజీ, హార్మోన్ రిలేటెడ్ మెంబర్స్, జనరల్ సర్జన్స్, ప్లాస్టిక్ సర్జన్స్ అండ్ స్కిన్ అండ్ STD డిపార్ట్మెంట్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్స్, మెడికల్ వైపు ఇలా మెంబర్స్ అండ్ సైకాలజీ డిపార్ట్మెంట్ మెంబర్స్, ఇలాంటి మెంబర్స్ అందరితోటి ప్లస్ లాలో మీరు అనుకుంటున్న సెగ్మెంట్స్ వాళ్ళందరినీ ఇంకా కలిసి ఇంకా చాలా విషయాల్ని ఈ ప్రజాబాహుళ్యంలోకి తీసుకొస్తారని, దాని ద్వారా వచ్చిన ఇంట్రెస్ట్ కూడా సినిమాకి కూడా ఉపయోగపడుతుందని. సో మై బెస్ట్ విషెస్ ఆర్ విత్ ద ఎంటైర్ ఫిల్మ్ యూనిట్ అండ్ ద డైరెక్టర్ అండ్ ద ఎంటైర్ టీమ్, అండ్ మై అప్రిసియేషన్స్ ఆర్ ఫర్ యూ టు వెంచర్ అవుట్ టు ఈవెన్ హ్యావ్ కన్సిడరేషన్స్. ఈవెన్ చాలా మంది యాంకర్స్ కూడా దే మే ఫీల్ టు డెలికేట్ యాక్చువల్లీ టు ఆస్క్ టు టాక్. తెలియదు కాబట్టి చాలా మంది మాట్లాడకపోవచ్చు, తెలియదు కాబట్టి అడగాలనేది బేసిక్ పాయింట్. కానీ సమ్ టైమ్స్ ఇట్ మే బి సో డెలికేట్, ఎందుకు మాట్లాడడం అన్న దాంట్లో కూడా అవ్వచ్చు. సో ఫర్ యూ
rising above that sensitivity and joining the team in the discussions is also something that I appreciate. So best wishes to you and the entire film unit. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఒక సైడ్ పేషెంట్స్ని చూస్తూ మాకు కూడా చాలా టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Right then, best wishes. థ్యాంక్ యూ సార్. Yeah.